చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రస్తుతం అయితే ప్రాధాన్యత ఏర్పడుతోంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ భేటీకి ప్రస్తుతం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ చేరుకున్నారు. ఇప్పుడే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కూడా భేటీ అవటం జరిగింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించి దేశంలో ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ భాగంగా ఎన్నో అవకతవకలు నెలకొన్నటువంటి నేపథ్యంలో అసలు ఇటు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి కాల్పులు ఎదురు కాల్పులకు సంబంధించినటువంటి భద్రత గురించి తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. భద్రతకు సంబంధించినటువంటి అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ప్రస్తుతం చూస్తున్నాం కదా విజువల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రస్తుతం అయితే ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, చూస్తున్నాము గవర్నర్ తో భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దేనికి సంబంధించి అంశాలు చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుతున్నారు. గవర్నర్తో భేటీగా అయ్యారు. ఈ భేటీ చాలా కీలకంగా కాబోతోంది. ప్రధానంగా దేశంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, హైదరాబాద్ భద్రతా అంశాలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భద్రతా అంశాలపైన కూడా చర్చకు రాబోతా ఉన్నాయి. ఇక డీజీఎంఓల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో కూడా దేశ భద్రతా అంశానికి సంబంధించి ప్రస్తుతం పెహల్గామ్ ఘటన తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి కూడా డీజీఎంఓ సమావేశంలో కూడా ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కూడా డిఫెన్స్ రంగాలకు సంబంధించినటువంటి అనేక విభాగాల ఇక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాటి భద్రతా అంశాలతో పాటు హైదరాబాద్ పరంగా దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరి భద్రతకు సంబంధించి కూడా ఎలాంటి ఆందోళనలు పడాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళలో మనోధైర్యాన్ని నింపే విధంగా కూడా ఒక భేటీ కారణం కాబోతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, భద్రతా పరంగా ఎలాంటి అంశాలను మేము చూస్తూ ఉన్నాం, ఎలాంటి సమావేశాలు నిర్వహించాం, పోలీస్ అధికారులకు వివిధ అన్ని రకాల ఉన్నటువంటి విభాగాలకు ఎలా డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు మిగతా విభాగాలందరికీ ఏ విధంగా అప్రమత్తం చేశామన్న అంశాన్ని ఆయన గవర్నర్కి వివరించబోతా ఉన్నారు. ప్రధానంగా దేశం నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ భద్రతకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు మరోపక్క మిస్ వరల్డ్ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా దేశ విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ప్రతినిధులు వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు. ఇక ప్రధానంగా ఏదైతే రక్షణ రంగ విభాగంలో హైదరాబాద్ చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కూడా వాటి అన్నిటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి భద్రత కంటిన్యూ అవుతోంది అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. గవర్నర్ కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా మనం అప్రమత్తంగా ఉండాలి, ఎవరెవరిని అలర్ట్ చేయాలి, ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నటువంటి గవర్నర్ సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎలా అలర్ట్గా ఉంది, ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాం. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇప్పటికే అన్నిటిని కూడా అనుసంధానం చేసినటువంటి నేపథ్యం కావచ్చు. ఒక నోడల్ అధికారిగా ఇప్పటికే సివి ఆనంద్ నియమించినటువంటి తీరు కావచ్చు. పూర్తి స్థాయిలో అన్ని భద్రతా అంశాలకు సంబంధించి చర్యలు తీసుకున్నామన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కి వివరించే అవకాశం ఉంది. గవర్నర్ కూడా దేశంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపైన ఇద్దరు కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.